సో హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి 20,000 రూపాయలలోపు మంచి స్మార్ట్ ఫోన్ అయితే చెప్పమని అయితే అడిగారు. మనమైతే వాళ్ళ కోసం బడ్జెట్లో 2 స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ గైస్, ఎందుకంటే మన ఛానల్ కొత్తగా క్రియేట్ చేయడం అయితే జరిగింది. దయచేసి మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో మనకి ఫస్ట్ ఫోన్ వచ్చేసి ఫ్రెండ్స్ మోటోరోలా జీ సిరీస్ నుంచి మోటో G57 5G అయితే ఉంది గాయ్స్. ఇది మనకి బడ్జెట్లో మంచి ఫోన్ అనే చెప్పాలి, ఎందుకంటే దీనిలో మెయిన్గా 2 ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో మనకి దీనిలో ఫస్ట్ మెయిన్ ఫీచర్ వచ్చేసి డిస్ప్లే గాయ్స్, ఎందుకంటే దీనిలో ఫుల్ హెచ్డి డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. ఇది మనకి కంటెంట్ వాచింగ్ కానీ మూవీ వాచింగ్ కానీ మంచి డిస్ప్లే అనే చెప్పాలి. సెకండ్ మెయిన్ ఫీచర్ వచ్చేసి బ్యాటరీ గాయ్స్. దీంట్లో ఏకంగా 7000 mAh మ్యాసివ్ బ్యాటరీ అయితే వాడారు. అంతేకాకుండా 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫోన్ అయితే. ఈ బ్యాటరీతో మీరు ఎంత రఫ్గా వాడినా సరే ఈజీగా ఒక 2-3 డేస్ అయితే వర్క్ అయితే అవుతుంది గాయ్స్ ఫోన్ అయితే. ఓకే, నెక్స్ట్ దీనిలో వాడిన ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ అయితే వాడారు గాయ్స్. ఇది వచ్చేసి మనకి మంచి ప్రాసెసర్. ఇది డైలీ యూజెస్కి అండ్ డైలీ టాస్క్కి మంచిగా సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ ప్రాసెసర్ అయితే. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్కి వస్తే 50 MP మెయిన్ కెమెరా అండ్ 16 MP ఫ్రంట్ కెమెరా అయితే వాడారు గైస్. కెమెరా విషయానికి వస్తే డీసెంట్ కెమెరా అనే చెప్పాలి. నెక్స్ట్ సాఫ్ట్వేర్కి వస్తే క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ 0 యాడ్స్ నో బ్లాట్వేర్ అని అయితే ఉంది గైస్. సో ఓవరాల్గా మంచి ఫోనే గైస్. బేస్ వేరియంట్ వచ్చేసి 6128 అండ్ 8GB 128తో కూడా రావడం అయితే జరుగుతుంది ఈ ఫోన్ అయితే. మీరైతే ఈ ఫోన్ అయితే పర్చేస్ చేయాలనుకుంటే కింద బయోలో లింక్ అయితే ఇస్తాను గైస్, మీరైతే ఇక్కడ నుంచి అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. సో మన సెకండ్ న్యూ స్మార్ట్ ఫోన్ వచ్చేసి శాంసంగ్ నుంచి గైస్. శాంసంగ్ గ్యాలక్సీ M36 5G గైస్. దీనిలో కూడా రెండు మెయిన్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మెయిన్ ఫీచర్స్ వచ్చేసి డిస్ప్లే ఫ్రెండ్స్. దీంట్లో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో కూడా వస్తుంది. డిస్ప్లే విషయంలో మంచి డిస్ప్లే అని చెప్పాలి. ఫుల్ హెచ్డి కానీ కంటెంట్ కానీ మూవీ కానీ మంచిగా సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది గైస్. నెక్స్ట్ దీనిలో వాడిన ప్రాసెసర్ వచ్చేసి సామ్సంగ్ Exynos 1380 ఆక్టో కోర్ ప్రాసెసర్ అయితే వాడారు. ఇది మనకి మంచి ప్రాసెసర్ అనే చెప్పాలి. డైలీ పర్ఫార్మెన్స్కి అయితే సూపర్ అయితే ఉంటుంది ఈ ప్రాసెసర్. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ గైస్. దీంట్లో 5000 mAh బ్యాటరీ వాడారు. అంతేకాకుండా 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫోన్ అయితే. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్కి వస్తే 50 MP మెయిన్ కెమెరా విత్ iOS ప్లస్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది గైస్ దీంట్లో అయితే. ఫ్రంట్ వచ్చేసి 13 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది గైస్. కెమెరా విషయానికి వస్తే డీసెంట్ కెమెరా అనే చెప్పాలి. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే లాంగ్ టర్మ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ నాక్ డౌన్ సెక్యూరిటీ అప్డేట్స్ అని అయితే వీలైతే చెప్తున్నారు. సో బేస్ వేరియంట్ వచ్చేసి 6128 అండ్ 8GB 128 స్టోరేజ్తో కూడా రావడం అయితే జరుగుతుంది ఈ ఫోన్ అయితే. మీరు కానీ ఈ ఫోన్ అయితే పర్చేస్ చేయాలనుకుంటే కింద బయోలో లింక్ అయితే ఇస్తాను, మీరైతే అక్కడి నుంచి అయితే ఈ ఫోన్స్ అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ ఇప్పుడున్న ఈ అండర్ 20Kలో ఇవైతే బెస్ట్ స్మార్ట్ ఫోన్ గైస్. వీటి రెండింటి లింక్స్ నేనైతే కింద బయోలో అయితే ఇస్తాను గైస్. మీరైతే మన వీడియో అయితే చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.